Hi everyone, I am Ankit Reddy. So today we are going to discuss about the tribal groups in Telangana. ఓకే సో ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉండే ఆదివాసుల గురించి తెలుసుకుంటాం. ఓకే సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ ట్రైబ్ అనేవారు ఎవరు, ఆదివాసీలు అంటే ఎవరు? ఓకే సో ఫస్ట్ హూ ఈజ్ అ ట్రైబ్? So these tribes have some certain characteristics. ఆదివాసులకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు జోగ్రఫికల్ ఐసోలేషన్లో ఉంటారు. జోగ్రఫికల్ ఐసోలేషన్ అంటే సెపరేట్గా ఊరికి దూరంగానో అంటే నార్మల్ జనజీవన స్రవంతికి దూరంగానో ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే హిల్స్, ఫారెస్ట్ అడవులు, కొండలు, రివర్ వ్యాలీస్. ఓకే సో మేజర్గా ఈ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే హిల్స్, అడవులు, ఓకే రివర్ వ్యాలీస్ ఈ ప్రాంతంలో వాళ్ళు జోగ్రఫికల్ ఐసోలేషన్లో ఉంటారనమాట. బేసికలీ ఈ కండిషన్స్ అన్నీ ఇన్హాస్పిటబుల్ ఉంటాయి. ఎక్కువ వైరల్ డిసీజెస్ కానీ అట్లాంటి ప్లేసెస్ వచ్చే ఏరియాస్ హిల్స్ కానీ ఫారెస్ట్ కానీ రివర్ వ్యాలీస్ రీజన్స్లో. ఓకే అండ్ వీళ్ళకు ప్రిమిటివ్ ట్రేట్స్ ఉంటాయి. ప్రిమిటివ్ ట్రేట్స్ అంటే మన ఆది మానవుని కొన్ని యాక్టివిటీస్ లాంటివి హంటింగ్, ఇంకా వీళ్ళు హంటింగ్, గ్యాదరింగ్, ఓకే వాట్ ఎవర్ ద ప్రొడ్యూస్ ద గెట్ ఫ్రమ్ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వచ్చే హనీ, ఓకే బర్డ్స్ని క్యాచ్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది ది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే వాళ్ళు జోగ్రఫికల్ ఐసోలేషన్లో ఉంటారు. ట్రైబ్స్ అనేవాళ్ళు ఆదివాసులు. వాళ్ళకి ప్రిమిటివ్ ట్రేట్స్ ఉంటాయి, చాలా ఏన్షియంట్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళు పండించే ఈవెన్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసినా కానీ ద ప్రాక్టీస్ పోడు కల్టివేషన్, దట్ ఈస్ షిఫ్టింగ్ కల్టివేషన్, కటింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ కల్టివేటింగ్ దేర్. ఓకే దే యూజ్ ప్రిమిటివ్ టూల్స్ ఈవెన్ ఫర్ దిస్ హంటింగ్ అండ్ ఆల్. Okay and these people also have the distinct culture. They will have distinct culture, distinct language. Even if they speak the regional language of that area, the dialect is different. Okay and most of the language here, the languages do not have script. Okay వాళ్ళు మాట్లాడతారు కానీ ఆ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ అనేది ఉండదు. ఓకే అండ్ షై ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ ఎట్ లార్జ్. అంటే నార్మల్ జనజీవ సమ్మతితో వాళ్ళకు కాంటాక్ట్ కావాలంటే షైగా ఫీల్ అవుతారు. ఓకే వాళ్ళు ఇందులో వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. సో అందుకని వాళ్ళు ఏంటంటే నార్మల్ జనజీవ సమ్మతిలో కలవడానికి ఇష్టపడరు. ఓకే సో దే ఆర్ షై ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ ఎట్ లార్జ్. అందుకే వాళ్ళు ఎక్కడో ఊరికి దూరంగానో కొండలలోనో లేకపోతే అడవులలోనో సెపరేట్గా చిన్న చిన్న హ్యామ్మెడ్స్లో ఉంటారు. ఓకే అండ్ తర్వాత దే ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సిన్స్ దే ఆర్ వాళ్ళు డిపెండెంట్ అంతా అయ్యేదంతా ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చే ప్రొడ్యూస్ కానీ దీనివల్ల కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. అండ్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్స్. ఓకే దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్స్. దే హ్యావ్ ప్రిమిటివ్ ట్రేట్స్, దే లివ్ ఇన్ జియోగ్రఫికల్ ఐసోలేషన్ ఏరియాస్. Okay they have distinct culture, traditions, custom and dialect, okay languages, and they feel shy to contact with the community as a large. Okay and they are economically backward. Okay so these are all the characteristics of tribal communities. So since these tribal communities ఈ ఆదివాసీలు అనే వాళ్ళు బ్యాక్వర్డ్, ఎకనామికల్గా సోషల్గా బ్యాక్వర్డ్ ఉంటారు కాబట్టి వీళ్ళకి రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ కల్పించింది. ఓకే సో వీళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, సోషల్ ఎంపవర్మెంట్ తీసుకురావడానికి, సోషల్ జస్టిస్ తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించింది. ఓకే సో యాక్చువల్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ట్రైబల్ గురించి, ట్రైబ్ అంటే ఎవరు అనేది రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషన్లో ట్రైబ్స్ గురించి మెన్షన్ చేసినది ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే సో ఆర్టికల్ 366 clause 25, ఆర్టికల్ 366
క్లాస్ 25 ఈ ఆర్టికల్ ట్రైబ్స్ని డిస్కస్ చేస్తుంది అనమాట. ట్రైబ్స్ గురించి డెఫినేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 366 క్లాస్ 25 అనేది ట్రైబ్స్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది. ఆ డెఫినేషన్ ఏంటంటే the constitution, the scheduled tribes are those communities that are scheduled in accordance with article 342. అంటే ఆర్టికల్ 342లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ కేటగిరీలో వచ్చే ట్రైబ్స్ అని గుర్తించారు. ఓకే, సో ఆర్టికల్ 366 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ దోస్ కమ్యూనిటీస్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు అంటే దట్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ఆర్టికల్ 342. అంటే ఆర్టికల్ 342లో మెన్షన్ చేసిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టే నోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్తుంది ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ 342లో ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్లో అంటే ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ గ్రూప్స్ విత్ ఇన్ దిస్ ట్రైబ్స్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ విచ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ సచ్ బై ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా with the suggestions of with respect to concerned ministers and prime minister. So the president can notify a particular group, a community as a tribe. Okay, so అలా ప్రెసిడెంట్ ఒక గ్రూప్ని లేదా ఒక కమ్యూనిటీని ట్రైబ్గా గుర్తించడం, లేదా ఏదో యాక్ట్ వల్ల వాళ్ళని గవర్నమెంట్ పబ్లిక్ నోటిఫికేషన్ వల్ల ఏదన్నా ఒక కమ్యూనిటీని ట్రైబ్గా గుర్తు చేస్తే దాన్ని ట్రైబ్ అని అంటాం. సో కాన్స్టిట్యూషన్లో కూడా ట్రైబ్కి ఒక పర్టికులర్ క్రైటీరియా ఏమి ఇవ్వలేదండి. ఆర్టికల్ 366(25) ఏం చెప్తుందంటే ట్రైబ్ అంటే ఎవరని చెప్తారు. ట్రైబ్ అనేవాడు ఎవరంటే ఆర్టికల్ 342కు అనుగుణంగా ఉన్న వాళ్ళు. ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఏంటంటే ప్రెసిడెంట్ ఒక ట్రైబల్ కమ్యూనిటీని ట్రైబల్ గ్రూప్గా నోటిఫై చేస్తే అది ట్రైబ్, వాళ్ళు ట్రైబల్ కిందకి వచ్చేస్తారు. ఓకే, సో అందుకని మనం ఈ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు కాబట్టి, ఈ షెడ్యూల్స్లో మెన్షన్ చేశారు కాబట్టి ట్రైబ్స్ని మనం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటాం. ఎందుకు వీళ్ళని కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్షన్ తీసుకొచ్చారంటే చెప్పాను కదా, వాళ్ళకి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, డెవలప్మెంట్, గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంది ఈ కమ్యూనిటీస్లో. అందుకనే వాళ్ళకి సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ కోసం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ తీసుకొచ్చింది. ఓకే, సో ఇది ట్రైబ్స్ గురించి ఒక ఇంట్రడక్షన్. ట్రైబ్స్ అంటే ఎవరు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్లో ట్రైబ్స్ గురించి ఏం మెన్షన్ చేశారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. హూ ఇస్ అ ట్రైబ్, వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, దట్ ఈస్ what the constitution discusses about the tribe. Okay, now we'll move on to the tribes in Telangana. Okay, so before that just wish to have a quick overview about the tribes in Telangana. Okay, so you know that India has a quite diversity, many hills, forest areas, so many different ethnic groups are seen in India. Okay, India అనేది ఒక చాలా డైవర్స్ కంట్రీ, డిఫరెంట్ కల్చర్, ట్రెడిషన్, ఎథనిక్ గ్రూప్స్ ఉండే కంట్రీ. ఓకే, సో ఇన్ ఇండియా ది ట్రైబల్ పాపులేషన్ ఈజ్ 8.6. See, whatever the data I am discussing is about 2011 census. According to 2011 census, ఇండియాలో ఉండే ట్రైబ్స్ పాపులేషన్ 8.6%. ఎంత? 8.6%. అంటే దాదాపు ఒక 10 కోట్ల వరకు ట్రైబల్స్ ఉన్నారనమాట. సో 2011 సెన్సస్ ప్రకారం ఇండియా పాపులేషన్ 121 crores. సో ఈ 121 crores ఒక 10 కోట్ల వరకు మనకి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇండియాలో ఉన్న నోటిఫైడ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ 705 ఉన్నాయి. ఓకే, మొత్తం 705 ఉన్నాయి. ఓకే, అండ్ అత్యధికంగా ట్రైబల్స్ ఉండే, ఆదివాసీలు ఉండే స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్. ఓకే, అందులో 14% ట్రైబ్స్ ఉంటారు పాపులేషన్, టోటల్ పాపులేషన్లో. మహారాష్ట్ర, సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పంజాబ్, హర్యానా లాంటి ప్లేన్స్ ఏరియాస్లో నార్త్లో చూసుకుంటే అక్కడ ట్రైబ్సే ఉండరు, చాలా తక్కువ ఉంటారు ట్రైబ్స్. ఓకే, సో ఇది ఇండియాలో 8.6% పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్. సో మొత్తం 705 నోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ you know that India the Telangana is also a culturally diverse country, state where it has many tribal groups which contribute to the rich heritage of Telangana culture. So Telangana culture ki, heritage ki tribal communities అనేది చాలా కాంట్రిబ్యూట్ చేశాయి అన్నమాట. సో మనం చూసుకునే ఈ జాతరలు కానీ, ఇది నగోబా జాతర కానీ, లేదా సమ్మక్క సారలమ్మ జాతర కానీ, ఇవన్నీ
ట్రైబల్ ఫెస్టివల్స్. సో ది ఆర్ ఆల్ ఇవన్నీ మన తెలంగాణ కల్చర్కి, హెరిటేజ్కి ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్ అనమాట. దే ఆర్ లైక్ జస్ట్ జెవల్ టు ది క్రౌన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో తెలంగాణలో ట్రైబల్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ దట్ ఈస్ 32 lakhs, 31 to 32 lakhs, సేమ్ డేటా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. సో అంటే మొత్తానికి 9.8%, 9.08% ఇస్ ది పర్సంటేజ్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. ఓకే, సో 9.08%. తెలంగాణ ట్రైబల్ పాపులేషన్ 9.8%, ఇండియాలో అయితే 8.6. ఓకే, నో సో ఈ తెలంగాణలో ఉండే ట్రైబల్ గ్రూప్స్ ఏంటి? సో ఈ తెలంగాణలో ఉండే మేజర్, సో మొత్తం ఇండియాలో నేను చెప్పాను కదా నోటిఫైడ్ 705 ట్రైబల్ నోటిఫైడ్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్గా తెలంగాణలో ఉండేది 14 to 15 ట్రైబల్ గ్రూప్స్, 14 to 15 ట్రైబల్ గ్రూప్స్. So after total notified tribal groups in India is 705, out of which 1415 are can be seen in Telangana. Okay, so just I will give a list of them and we will detail discuss about each tribe, in which districts they are found, in which areas they are seen, what are their characteristics. Okay, so Gond, Kolam, And, Totti, Pardhan, Bills, Koya, Kondareddy, Chenchu, Nayakpod, Nakkala, Yanadi, Erukala. So these are all 14 to 15 tribal groups which are seen in Telangana. So we will detailedly discuss about each tribe, okay, in detail. Okay, yeah. So first we'll try to locate the regions, the tribal regions of Telangana. So in each region there is one top dominant tribal group. Okay, so if you can divide Telangana into 3 tribal group regions. You can divide Telangana into 3 tribal group regions. The first region is the Gond Koya region, the Gond Koya region, or the Gond Kolam region, sorry, the Gond Kolam region, then the Koya Kondareddy region and the Chenchu region. So that means these tribal groups are dominant in one particular area. Okay, so if you see, you know that the Godavari is the main river of Telangana which flows in northern part of Telangana especially. Okay, so this is the Godavari river path. Okay, so towards the north of Godavari, especially the erstwhile Adilabad district, the Adilabad, Kumrambim, Asifabad, these areas, the north of Godavari region, here you find the tribal groups in the hilly areas and forest areas of this region. You find tribes like Gond, okay, Kolam, Gond, Kolam, okay, Totti, Pardhan. Okay, so these are the tribal groups you see towards the north of Godavari. So in erstwhile districts of Adilabad, the Adilabad, Komrambim, Asifabad, these areas towards north గోదావరికి తూర్పున్న ప్రాంతాలలో ఈ ఆదిలాబాద్ డిస్టిక్లలో మనకి గోండు, కొల్లాంలు, తొట్టిలు, పర్దన్ లాంటి ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ ట్రైబల్ గ్రూప్, గోండ్ కొల్లాం ట్రైబల్ గ్రూప్. నెక్స్ట్ ఇన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ గోదావరి రీజన్, ఈ రీజన్లో ది కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఎస్ట్వెల్ డిస్ట్రిక్ట్స్, ఈ రీజన్లో ఇక్కడ సెకండ్ ట్రైబల్ గ్రూప్ రీజన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉండేది కోయా అండ్ కొండారెడ్డి. ఓకే, సో ది ఫస్ట్ ట్రైబల్ గ్రూప్ నార్త్ ఆఫ్ గోదావరి రీజన్లో ఉండేది గోండ్, కొల్లాం, తొట్టి, పర్దన్, ఈ ఏరియాస్లో కనిపిస్తారు. మళ్ళీ సౌత్ ఈస్ట్ గోదావరి రీజన్లో ఈ వరంగల్, ఖమ్మం అంటే ఈ ఎస్ట్వెల్ డిస్ట్రిక్ట్స్లో అంటే ములుగు కానీ, జయశంకర్, భూపాల్పల్లి, ఇప్పుడు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈ రీజన్స్లో కనిపించే మనకు మేజర్ ట్రైబ్స్ కోయా, కొండారెడ్డి ట్రైబ్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది థర్డ్ రీజన్, ఈ మన నల్లమల్ల ప్రాంతం, నల్లమల్ల హిల్స్ అండ్ ఫారెస్ట్ రీజన్, అమరాబాద్, నల్లమల్ల రీజన్, దట్ ఈస్ నగర్ కర్నూల్, దీస్ రీజన్స్. హియర్ యూ ఫైండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబ్ is Chenchus, Chenchu region.
Okay, so Gond Kolam region can be seen in this north of Godavari region in the Estival Adilabad district. In southeast region of Godavari region, you can find in Warangal, Khammam districts, Estival Warangal and Khammam districts, the Koya and Kondareddy tribes. Okay, and in the Nallamalla hills, that is north of Krishna here, Nallamalla, Amrabad ఈ హిల్స్ రీజన్స్లో మనకి చెంచు అనే ట్రైబ్స్ కనబడతారు అన్నమాట. సో ఇది మన ట్రైబల్ రీజన్స్. ఇవి కాకుండా ఇన్ తెలంగాణ మనకి లంబాడాస్, ఎరుకలు, యానాది. సో దీస్ ట్రైబ్స్ కెన్ బి సీన్ త్రూ అవుట్ తెలంగాణ. ఓకే, అంటే నార్మల్ జనజీవన శ్రాంతిలో ప్లెయిన్స్లో అన్ని ప్లేసెస్లో ఉంటాయి. అంటే ఈ ట్రైబ్స్ గోండు, కొల్లాము, కోయ, కొండారెడ్డి, చెంచు ఇవన్నీ హిల్స్ ఫారెస్ట్ ఏరియాస్ నుండి ట్రైబ్స్. ఇవి కాకుండా మనకి లంబాడా, ఎరుక, యానాది ఈ ట్రైబ్స్ మనకు మొత్తం ఇండియా తెలంగాణ మొత్తం వైడ్లో కనిపిస్తాయి. ఓకే, బట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు. సో హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్న ట్రైబ్ ఏంటంటే మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో, దట్ ఈస్ 20 lakhs లంబాడా కమ్యూనిటీ. ఓకే, 20 lakhs వరకు మనకి లంబాడా కమ్యూనిటీ ఉంటారు. తర్వాత కోయాస్, గోండ్స్, ఓకే, ఇలా పాపులేషన్ ఉంటుంది. Right, so this is about the tribal regions of Telangana. So most concentration of this tribals can be seen in the regions, if you can notice here, wherever there is thick dense forest. Okay, so which districts have thick dense forest? Mulugu, Bhadradi, Kottagudem, Kumaram-Bhim, Jayashankar, Bhupalpalli, Manchiryal, Adilabad, Mehboobabaad, Nagar Karnool. So these areas has highest forest area. So these are the areas where you find tribes. Okay, so Kollam, Gond tribes in this Adilabad, Komaram-Bhim, Asifabad region. You find Koyas in Jayashankar, Bhupalpalli, Mulugu, Mehboobabaad region. You find Kondareddis in this Khammam Bhadradi region, and you find Chenchus in this Nagar Karnool region of Nallamalla. Okay, so wherever there is a dense forest hilly areas, you find tribes in Telangana, and rest of the part it is common. You find in the rest of the areas you find the common tribes like Lambada, Yerukala and Yanadi in all the places of Telangana. Okay, so basically the communities like your Lambada, they were actually added to the tribal group by the 1976 Act. Okay, yeah, and the tribes like Nakkala, they were added in 2003. Okay, so this was an overview about the location of or the regions of the tribal regions of Telangana. Remember, so as I told you, the major characteristics of tribes is that they are actually located in geographical isolation in hills and forest and river valleys. Okay, yeah. So first we'll look into one of the major tribes of Telangana, that is Gond. Okay, so these Gond people, the Gond tribal people, Adivasis, they speak language called Gondi. Okay, వీళ్ళు మాట్లాడే భాష గోండి లాంగ్వేజ్. సో గోండీలో వీళ్ళని కోయితూర్ ఆర్ కోలి అని పిలుచుకుంటారనమాట. వీళ్ళని కోయితూర్ ఆర్ కోలి, గోండ్ ట్రైబ్. ఓకే, గోండి లాంగ్వేజ్లో వాళ్ళని కోయితూర్ ఆర్ కోలి అని పిలుచుకుంటారు. సో వీళ్ళు ఎక్కడ అత్యధికంగా ఉండే డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, some parts of Karimnagar. These areas, to basically the north of Godavari region. Okay, these places they find Gond tribes. Okay, so వీళ్ళు అత్యంతగా గోండ్స్, వీళ్ళలో 2 sects ఉన్నాయి మేజర్గా. వాళ్ళని దుర్గోండ్ అండ్ రాజ్గోండ్. Okay, Durgond and Rajgond. So out of these sects, Rajgond is the upper one, most privileged one of the Gonds. Okay, so this Rajgond community celebrate the famous festival of Telangana, the famous tribal festival of Telangana, that is Nagoba Jatara. Okay, so they celebrate this Nagoba Jatara for 10 days in the month of Pushyamasam. In the month of Pushyamasam, in the month of Pushyamasam, they celebrate this Nagoba Jatara for 10 days. Okay, which tribe celebrates this Nagoba Jatara? Gond. And which sect of Gond is Rajgond. Rajgond అనే తెగ, గోండ్లో ఉండే తెగ నగోబా జాతరని సెలబ్రేట్ చేస్తారు. సో వీటితో పాటు పర్దనలు కూడా సెలబ్రేట్ చేస్తారు. సో బట్ మేజర్గా ఉండేది రాజ్గోండ్. సో ఈ నగోబా జాతర అనేది కేలాస్పూర్ విలేజ్
ఇంద్రవెల్లి మండల్ ఆదిలాబాద్ డిస్టిక్లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో కేలాస్పూర్ విలేజ్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ డిస్టిక్లో ఈ నాగోబా జాతర అనేది చేస్తారన్నమాట. అయితే దీంట్లో ఈ రాజ్గోండ్లో ఉండే తెగ, దట్ ఈస్ మేసరాం క్లాన్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ రాజ్గోండ్లోనే మేసరాం అనే క్లాన్ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకే, అండ్ ది ఇంపార్టెంట్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ Nagoba Jatra is the Nagadevata. You can see the serpent here. Okay, so the Nagadevata, so they will put this Nagadevata on their head, okay, and perform Mahapujas. Okay, the Mahapuja performed during this Nagoba Jatra is called Pasapen. Okay, so this is the Nagadevata is the chief deity for them. And coming to the dance of this tribal group, this is Gussadi. Okay, so Gussadi tribe, so they wear this peacock feathers on the top, and with different attire they perform this dance called as Gussadi. Okay, so they perform this Gussadi dance during Nagoba Jatra and as well as during Deepavali festival. During Deepavali festival they perform this Gussadi dance. Okay, and they also perform a dance called as Dimsa. So Gonds dance forms are Dimsa and Gussadi. Okay, and Gonds believe that they consider earth, water, forest are the natural god. Okay, so the earth, water, air, these are all called as this, their natural gods. Okay, and you might be knowing this famous fighter on this Telangana soil, that is Komaram Bhim, belongs to this tribe called Gond tribe. Okay, Komaram Bhim belongs to this tribe, and he gave a statement called as Jal Jangal Jameen. So he revolted against the Nizams for the forest rights. So he gave the term Jal Jangal Jameen. Jal means water, Jameen means earth, and Jangal means forest. Okay, so these are the natural resources of the people who living in that region. Okay, so they tried to exploit this, so that's why he has revolted on this. Okay, so this is about the Gond tribes. Okay, so they have sex in it. So Rajgond is an upper one in this category. So they celebrate a festival called Nagoba Jatra for around 10 days in Pushamasa. Okay, and where do they celebrate? In Kelaspur village of Indravelli Mandal of Adilabad. Okay, and who is that clan that celebrate this Nagoba Jatra is Mesaram tribe. Okay, the Mesaram clan of the Rajgond tribe. Okay, and the famous deity for them is Nagadevata, and apart from this Nagadevata, they also worship land, air and water. Okay, and they perform the dance forms like Dimsa and Gussadi. Okay, so this is about Gonds. Next important tribal group of Telangana is Kollam. Okay, Kollam. So the Telugu speaking Kollami people are called as Manneru Vallu in Telugu. Okay, Telugu speaking the Kollami people are called as Manneru Vallu. Okay, so where they are seen, same Adilabad, Komaram Bhim Asifabad and Mancherial. Same like Gonds. Okay, they are seen in Adilabad, Nirmal and Komaram Bhim Asifabad as well here. Okay, Komaram Bhim Asifabad, Adilabad, Nirmal, Karimnagar, these areas you find this. And for Kollams you find in Adilabad, Asifabad and Mancherial. These regions you find Kollam. Okay, so Kollams are one of the primitive vulnerable tribal groups. Now what is this PVTG? Primitive vulnerable tribal group. So we need to understand what is PVTG, because in the next upcoming topics also we are going to discuss about this PVTG. What is PVTG? See, you know that there are many tribal groups in
Telangana and India also, right? But all these tribal groups are not backward. Okay, some of the tribal groups are still in primitive stage. Okay, still they are primitive stage, their population is in stagnant, their literacy rate is very less, economic they are very poor in the economic backwardness. Okay, so among all the tribal groups, several have adopted the modern life. Okay, so ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైబల్ గ్రూప్స్లో వాళ్ళు దే కమింగ్ టు ది మెయిన్ స్ట్రీమ్. ఓకే, అండ్ స్టార్టెడ్ టు వర్క్ అండ్ లివ్ అలాంగ్ విత్ ది మేజర్ పీపుల్. వీళ్ళతో అందరితో వచ్చి కలవడం అంటే జనరేషన్స్తో కలిసిపోయి పని చేయడం కానీ వర్క్ చేయడం కానీ చదువుకోవడానికి జరుగుతుంది. బట్ స్టిల్ కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి, అవి ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి, ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నాయి. సో అట్లాంటి ట్రైబ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని అట్లా ట్రైబ్స్ని గుర్తించి వాటిని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆర్ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని ఒక కేటగరైజ్ చేశారు. ఓకే, సో దెబార్ కమిషన్ 1973 ఇట్లాంటి ట్రైబల్ గ్రూప్స్ని గుర్తించి ఇనిషియల్గా వీళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఇప్పుడు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 2006 నుంచి పిలుస్తారు. ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రూప్స్లో ఉండే ట్రైబల్ గ్రూప్ అంటే మొత్తం 705 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియాలో. సో అవుట్ ఆఫ్ దిస్ 75 ట్రైబల్ గ్రూప్స్ని నోటిఫై చేసి ఇవి ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళలో పాపులేషన్ స్టాగ్నెంట్ అయింది, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఓకే, లో లెవెల్ ఆఫ్ లిటరసీ ఉంది, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది. ఓకే, ఇంకా వాళ్ళ టెక్నాలజీ ప్రీ అగ్రికల్చర్ లెవెల్లో ఉంది. సో ప్రిమిటివ్ టెక్నాలజీ ఉన్నాయి. సో ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్ ఉండే ట్రైబ్ని గవర్నమెంట్ పీవీటీజీ కిందకి తీసుకొస్తారు. సో అట్లా మనకి 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి ఇండియాలో. అవుట్ ఆఫ్ 705 ఎంత 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 75లో తెలంగాణలో మనకి 4 ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీలో ఉన్నాయి. దాంట్లో ఒకటి కొలాం, తొట్టి, చెంచు, కొండారెడ్డి. ఓకే, కొలాములు, తొట్టి, కొండారెడ్లు అండ్ చెంచు. So these 4 tribal groups are under the category of PVTG. So there in India there are 75 PVTGs, right? Groups, tribal groups. So out of that 4 are in Telangana. Kolam, Kondareddy, Chenchu, okay, and Totti. So these 4 tribal groups are under this PVTG. Okay, so they will be given special programs to enhance their social empowerment. Okay, because they are backward among all these tribal groups. Okay, so one such group is Kolam. Okay, so Kolam group is an PVTG, under PVTG. Okay, so these Kolams are one of the primitive vulnerable tribal group, or particularly vulnerable tribal group. Okay, so they live in a small hamlets called as pod. So చిన్న ఊరికి పక్కన చుట్టూలో హిల్స్లో ఫారెస్ట్లోనో ఒక చిన్న హ్యామ్లెట్లో ఉంటారు, దాని పేరు పోడ్. ఓకే, సో వీళ్ళు మాట్లాడే భాష కొలామే. ఓకే, ఇది ద్రవిడన్ లాంగ్వేజ్కి సింక్ అయి ఉంటుంది. ద్రవిడన్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది రన్నర్ లాంగ్వేజ్ కొలామీ భాష. ఓకే, సో వీళ్ళని ఈ కొలామ్స్ ఏం ఫీల్ అవుతారంటే అంటే వీళ్ళు ట్రెడిషన్ ఏంటంటే ది సే దట్ దట్ ది డిసెండెంట్స్ ఆఫ్ భీమా. ఓకే, మహాభారతంలో కృష్ణుడు మహాభారతం, you know this Mahabharata. Okay, Bhima, you know the role of Bhima, right? So they feel that they are the descendants of Bhima and they worship Bhima. Okay, these Kolami people worship Bhima of Mahabharata. Okay, you know that the hero of Bhima is one of the hero of Mahabharata. So they feel that they are descendant of this and they pray or worship Bhima. Okay, and the interesting tradition about this Kolam tribe is that levirate marriage అనే ట్రెడిషన్ని ఫాలో అవుతారు. అంటే ఒక భార్య భర్త చనిపోతే ఆ భార్య భర్త యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది అనమాట, లెవరేట్ మ్యారేజ్. సో దిస్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇన్ ది కొలం ట్రైబ్. ఓకే, లెవరేట్ ట్రైబ్. భర్త చనిపోతే భర్త తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకు ఈ కల్చర్ అనేది అంటే ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తా, ఆ రిలేషన్స్ని అట్లాగే ఉంచుతూ స్ట్రాంగ్ ఉంచడానికి చేసే ఒక ట్రెడిషన్ అనమాట. ఓకే, ప్రతిదానికి
ప్రతి ఒక్క ట్రైబల్ గ్రూప్లో ఉండే కల్చర్ ట్రెడిషన్ అనేది చాలా రీజన్స్తో ఉంటాయి. సో వీళ్ళు ఈ ట్రెడిషన్స్ని కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే మెయిన్ స్ట్రీమ్లో కలవడానికి ఇష్టపడరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది కొలాం ట్రైబ్. ఓకే, సో వీ హ్యావ్ డన్ విత్ గోండ్ అండ్ కొలాం ట్రైబ్. And the famous one of the major festival for the Kolami people is Dasara. They are also called as Ora Dasara. Okay, Ora Dasara. Next, the third tribe in Telangana is And. In Telugu Andulu antaru వీళ్ళని, Ans. Okay, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ ట్రైబ్స్ కనిపిస్తాయి అన్నమాట, అందులు. ఓకే, సో దే ఆర్ కల్టివేటింగ్ అండ్ హంటింగ్ ట్రైబ్స్. దీని పాపులేషన్ చాలా తక్కువ తెలంగాణలో, దీని పాపులేషన్ మహారాష్ట్రలో ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ అందుల యొక్క భాష మదర్ టంగ్ అనేది మరాఠీ. ఓకే, మహారాష్ట్రలో వీళ్ళది ఎక్కువ ట్రైబల్ గ్రూప్ ఉంటుంది. సో మీకు తెలిస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ మహారాష్ట్ర కాంటాక్ట్ ఏంటి, బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్. సో ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఈ అందులు ఉంటారు. వీళ్ళ మేజర్ మదర్ టంగ్ ఏంటి వచ్చేసి అంటే మరాఠీ. ఓకే, అండ్ వీళ్ళకి చీఫ్ గాడ్ హనుమాన్. ఓకే, చీఫ్ గాడ్ ఏంటంటే హనుమాన్. ఓకే, అండ్ వీళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు చేసే డ్యాన్స్ని రోలా డ్యాన్స్ అంటారు. ఫెస్టివల్ అప్పుడు చేసే డ్యాన్స్ని రోలా డ్యాన్స్ అంటారు. గుస్సాడి దిమ్సానేమో గోండ్. రోలా డ్యాన్స్ is by Andhra. Okay, and the out of all the animals, ox is very sacred for them. Ox, eddulu, okay, is very sacred for them. Okay, and they follow a marriage system called as Panwa. Marriage system ante marriage through discussion. Marriage through discussion is called Panwa. Okay, and chief god for them is Hanuman, and chief deity, okay, is this Khandoba and Bhavani. Okay, Khandoba and Bhavani, these are two famous goddesses in Maharashtra region. So Khandoba and Bhavani are the chief goddesses. Okay, the chief god is for them is Hanuman. Okay, and their mother tongue is Marathi. In which districts you find? Adilabad and Asifabad. What is their dance? Rola. Okay, so the tribal groups, art forms, language, in which districts they are spread, these things are important for us. Okay, next, Totti. It is also a particularly vulnerable tribal group. Okay, just like Kolam, you know this, we have discussed this. So this particularly vulnerable tribal groups are backward. Okay, they have low literacy level, their population is stagnant, and their technology is pre-agriculture technology levels. So that type of tribes are considered as PVTG. So they are backward in all the tribal groups. Okay, so the Tottis are the sub-tribe of Gonds. Okay, so they are actually the sub-tribe of Gonds. Okay, so within Gonds there is a sub-tribe called as Totti. Similar Tottis and Pardhans or the Pardhans, the Tottis and Pardhans are actually sub-tribe of Gonds. Okay, so they do perform different activities of Gonds. So they are actually, so they coexist with Gonds. Tottis and Pardhans, they coexist with Gonds. Okay, and their number is very small. The Tottis number is very small. There is just around 2000. So that's why they have included in PVTG, the particularly vulnerable tribal group. Okay, and they speak Gondi. They speak Gondi because they are sub-tribe of Gonds, and their occupation is about singing. They are actually the traditional bards, singing of Gonds. So Gonds యొక్క చరిత్రను, కల్చర్ను, ట్రెడిషన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు తొట్టిస్ అన్నమాట. ఓకే, సో తొట్టిస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ది సింగింగ్. ఓకే, అండ్ సింగింగ్ అబౌట్ గోండ్ ట్రైబ్స్, వాళ్ళ కల్చర్ ట్రెడిషన్ గురించి సింగ్ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారనమాట. అండ్ బై యూజింగ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ కిక్రీ, యూ కెన్ సీ దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ కిక్రీ. సో ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తా గోండ్ల గురించి పాటలు పాడడం కానీ,
వాళ్ళ కథ కానీ వాళ్ళ గురించి ట్రెడిషన్ నుంచి కల్చర్ కానీ చెప్పడం కానీ, లేదా ఊర్లో ఆ గ్రూప్లో కానీ ఏదైనా మీటింగ్ ఉంటే వీళ్ళందరినీ పిలవడం కానీ, జనాభాని పిలవడం కానీ, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ దీని గురించి చెప్పడం కానీ ఈ తొట్టిస్ అనే ట్రైబ్స్ చేస్తారనమాట. వీళ్ళ ట్రెడిషనల్ యాక్టివిటీయే గోండ్స్ గురించి సింగ్ చేయడం, వాళ్ళ ట్రెడిషన్స్ గురించి, కల్చర్ గురించి సింగ్ చేయడం, ప్లస్ జనాల మధ్యలో మెసేజ్ పాస్ చేయడం, గవర్నమెంట్ మెసేజ్ కానీ వీళ్ళ యాక్టివిటీస్ అనమాట. ఓకే, దే యూజ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కిక్రీ అండ్ దే యూజ్ అండ్ ది తొట్టి ఉమెన్ ఆర్ ఫేమస్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ టాటూయింగ్. ఓకే, సో దే స్పీక్ గోండి డైలెక్ట్. ఓకే, సో తొట్టిస్ అనేవారు ఎవరు గోండ్స్తో పాటే ఉంటారు, కోఎగ్జిస్ట్ విత్ గోండ్స్లో సబ్ ట్రైబ్ వీళ్ళు. ఈ గోండ్లో ఉండే సబ్ ట్రైబ్స్ తొట్టిస్ అనమాట, జస్ట్ లైక్ పర్దన్స్. సో వీళ్ళు ఏంటంటే ద ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఈజ్ సింగింగ్ ఆఫ్ గోండ్ కథ, స్టోరీస్ ఆఫ్ గోండ్స్. ఓకే, అండ్ వీటితో పాటు మీటింగ్స్కి పిలవడం జనాల్ని, గవర్నమెంట్స్కి స్కీమ్ గురించి చెప్పడం, ఇట్లాంటివన్నీ ఇంకా ట్రెడిషనల్గా వీళ్ళ యాక్టివిటీస్ అనమాట తొట్టిస్. ఓకే, సో కిక్రీ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఉమెన్ టాటూయింగ్కి ఫేమస్ అనమాట. తొట్టి ఉమెన్ ఆర్ ఫేమస్ ఫర్ టాటూయింగ్. నెక్స్ట్ పర్దన్ ఆర్ పర్దనులు. యు నో దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సబ్ ట్రైబ్ ఆఫ్ గోండ్స్, సో ఆదిలాబాద్. ఓకే, సో దిస్ పర్దన్ ట్రైబ్ ఈజ్ ఆల్సో an hereditary bats of Gonds, that means they sing about the Gonds. So they are responsible for preservation of the epics, folks, myths and stories of Gonds. So గోండి యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని, స్టోరీస్ని, ఫోక్స్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. సో వీళ్ళు గోండితో పాటు కొన్ని భాష ప్రాంతాల్లో మరాఠీ కూడా మాట్లాడతారు. గోండితో పాటు మరాఠీ కూడా మాట్లాడతారు. ఓకే, అండ్ సో వీళ్ళ ముఖ్య ఆక్యుపేషన్ ఏంటంటే గోండ్సి ముఖ్య ఆక్యుపేషన్ ఏంటంటే గోండ్సి యొక్క రిచువల్స్ లాంటి మ్యారేజెస్, డెత్స్ అంటే ఫ్యూనరల్స్, ఇవి పర్ఫామ్ చేసేది ఎవరి అంటే పర్దనులు. గోండి యొక్క మ్యారేజెస్ యాక్టివిటీస్, డెత్స్, పర్ఫార్మింగ్స్, ఈ రిచువల్స్ అన్నీ పర్ఫామ్ చేసేది పర్దనులు అనమాట. ఓకే, అండ్ వీళ్ళకి ఒక కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిల్ పేరు కాల్డ్ పంచ్. ఆ కౌన్సిలే డిసిజన్ తీసుకుంటుంది ఆ హ్యామ్లెట్ గురించి. ఓకే, సో ట్రైబల్స్కి వాళ్ళకి ఒక డిఫరెంట్ కల్చరు, ట్రెడిషన్, ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎంటిటీ, ఐసోలేషన్, ఇవన్నీ వీళ్ళని కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు మేజర్గా మెయిన్ స్ట్రీమ్ కలవకపోవడానికి రీజన్ ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు ఎక్కడ ట్రెడిషన్ కల్చర్ పోతుందని. ఓకే, సో రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాను నేను హిందూలో, తొట్టి ట్రైబ్స్ పాపులేషన్ తగ్గిపోతుంది, ప్లస్ వాళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, తొట్టి అండ్ పర్దన్ both are seen in Adilabad, Asifabad, these regions. They are actually sub-tribes of Gond. Okay. The next tribe is Bhils. Okay. So Bhils is one of the largest tribe in India. So largest tribal group in India, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan. These areas you find Bhils. So largest tribe in India, highest population tribe in India. But in Telangana, their population in Telangana is very sparse. పాపులేషన్ చాలా నెగ్లిజిబుల్. ఒక దగ్గర 600-500 జనాభా ఉంది అంతే వీళ్ళది, బిల్స్ది. ఓకే, అక్కడక్కడ కనిపిస్తారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఈ ఏరియాస్లో యూ ఫైండ్ బిల్స్. ఓకే, సో దేర్ పాపులేషన్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ తెలంగాణ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ది కోయా. ఓకే, సో ఇన్ తెలుగు దిస్ కోయా ట్రైబ్స్ ఆర్ దే సెల్ఫ్ కాల్ దెమ్ యాజ్ దొరల సత్తం. Koyas, they themselves called as the Dorala Sattam. Okay, Koitur Gonds. Okay, Pardanulu Pardan. So which districts you find this Koya? As I told you, the Koya Kondareddy region is the southeast of Godavari region, right? The Warangal, the Karimnagar places, and the Khammam, erstwhile these districts. Okay, Jaishankar Bhupalpalli, Mulugu, Badardi Kottagudem, Khammam. So these areas you find the Koya tribe. Okay, Koya tribe. So this is the second largest tribe in Telangana. So the first largest tribe is Lambadas, right? The population is 20 lakhs, and here the Kolam population is around 4.8 lakhs. Okay, the Koya tribe.
So you find in districts of Bhupalpalli, Mulugu, Bhadradi Kottagudem and Khammam. Okay, and the famous festival celebrated by this tribe. Okay, so they are actually the priest of this Jatara or the carnival, that is called as Sammakka Saralamma Jatara. Okay, so the Sammakka Saralamma Jatara is a biennial festival. That means this festival is celebrated for every 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. సో దీనికి ఈ ఫెస్టివల్కి పూజారులు కోయాలేరు అనమాట. కోయాలేండేలో ఒక సెక్ట్. ఓకే, సో మేఘమాసంలో ఈ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేస్తారనమాట ముత్యాలంలో. అండ్ ఈ విలేజ్ సెలబ్రేట్ చేసే పాయింట్ ఏంటి ఎక్కడంటే మేడారం విలేజ్. సో దీన్ని మేడారం జాతర కూడా అంటారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ తెలంగాణ కుంభమేళా. ఓకే, సమ్మక్క సారమ్మ జాతర ఆర్ మేడారం జాతర is also called as the Kumbh Mela of Telangana. Okay, so around 1 to 2-3 crores of tribals people come to this festival from the adjacent areas of Chhattisgarh, Orissa, Andhra Pradesh, Telangana. Okay, the largest tribal festival in India is Sammakka Saral. Not only in India, in the entire Asia, Sammakka Saral Jatara. Okay, so it is celebrated at Medaram village of Tadvai Mandal of Jaishankar Bhupalpalli. Okay, so the Ettunagaram forest region comes under this region. Okay, so and this Koya tribe perform a dance called as Komu dance. Okay, they perform a dance called as the Komu dance. Okay, Dimsa Gusadi is by Gonds, Kola dance, Rola dance by Ans, and the Komu dance by the Koyas. Okay, so this is about the Koya tribe. The next tribe is the Kondareddy tribe. So along with Kolams, Tottis, Chenchus, Kondareddys are also PVGT group. I already told that is vulnerable tribal group. They are backward, the literacy rate is very less, then the population is very less. So in order to protect them, they have added into the PVTG group. Okay, so and where do you find this in this region? Same, Bhadradi Kottagudem, Khammam, Mehbooabad areas you find this tribe along with the Koya region, Koya tribes. Okay, so this Kondareddy's mother tongue is Telugu, but the dialect is different. The mother tongue is Telugu, but the dialect is different. Okay, and this is one of the very backward tribal groups of Telangana. Okay, so they live in the banks of river Godavari. Okay, hilly forest area of the north and south of river Godavari in Khammam area. Okay, and they are famous for shifting cultivation. Okay, they practice an agriculture, most primitive type of agriculture called as shifting agriculture. I will explain. Okay, so the deity is Gangamma and Mutyalamma. So what is Podu cultivation or shifting cultivation? Podu or shifting cultivation. See, generally it is practiced by this Kondareddys in the hilly regions of this region of the Godavari districts and Khammam. Okay, what they do is ఏం చేస్తారంటే పోడు కల్టివేషన్ అంటే ఫారెస్ట్ ఏరియాలో ట్రీస్ని కట్ చేస్తారు. అక్కడ కట్ చేసిన ఫారెస్ట్ ఏరియాలో క్రాప్స్ గ్రో చేస్తారు. దే కల్టివేట్ ఫర్ 2 to 3 years. సో వెన్ దే కల్టివేట్ ఇన్ దట్ రీజన్ ఫర్ 2 to 3 years, సాయిల్ విల్ లూజ్ ఫర్టిలిటీ అనేది పోతుంది. సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఫర్టిలైజర్స్ యాడ్ చేసి దాని ఫర్టిలిటీ పెంచుతాం. ఓకే, సో ఇలా 2 to 3 years ఆ ఏరియాలో కల్టివేట్ చేసిన తర్వాత ఫర్టిలిటీ అనేది లూజ్ అయిపోతారు సాయిల్. అప్పుడు ఏమవుతారు, ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకా చెట్లు కొట్టేసి కట్ చేసి మళ్ళీ అక్కడ ఫార్మింగ్ చేస్తారు. సో అట్లా షిఫ్ట్ అయితేనే ఉంటారు, వాళ్ళకు ఒక పర్మనెంట్ ల్యాండ్ అంటూ ఉండదు. ఓకే, ట్రీస్ కట్ చేస్తారు, అక్కడ అక్కడ 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు. అప్పుడు సాయిల్ ఫర్టిలిటీ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ ట్రీస్ కట్ చేస్తారు. సో దీన్ని పోడు కల్టివేషన్ అంటారు. ఇండియా వైడ్గా దీని పేరు షిఫ్టింగ్ కల్టివేషన్. సో ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా షిఫ్టింగ్ కల్టివేషన్. దీనివల్ల ఏంటంటే ఫారెస్ట్ కవర్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ట్రీస్ని కట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, మోస్ట్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే, and their deity is the Gangamma, Mutyalamma. They worship rivers. Okay, so this is about Kondareddys. Mother tongue Telugu, very backward tribal groups.
okay, inhabit the banks of river Godavari in Khammam, Bhadradi areas, okay, and they practice Podu cultivation. Okay, and they are also these are the Kondaredi tribal people, and they are also good at making bamboo baskets like this. All the tribal groups in Telangana, for that matter, are good at making these bamboo things, and they are very eco-friendly tribal group. Okay, all the tribal groups are eco-friendly, right? The next important tribe is Chenchu tribe. Okay, so where do you find this Chenchu tribe? I have told you that you find this in Nalamala and Amrabad hilly areas, forest areas, okay, in Nagar Karnool areas, Nagar Karnool district, okay. So Nagar Karnool, Nalgonda and Vikarabad areas, you find this Chenchu tribe, Nalamala, Amrabad, okay, the Amrabad and Nalamala areas, okay. So these Chenchu tribes, as the tradition says of this that the Srisailam, you know that Srisailam project is on Krishna river, right? So the Srisailam project is on, so these are the areas where you find the Chenchus, and these are the areas you find Koyas and Kondaredis. These are the areas where you find Gond, Kolam, Totti and Pardan. Gond, Kolam, Totti, Pardan, here you find in Adilabad district, and here the Koya and the Kondaredis and Chenchus you find in this region. So Chenchus, here there is a famous temple called Srisailam temple, Srisailam Mallana. So here they feel that the deity at the Srisailam temple, they feel that there is son-in-law of them, okay, అంటే శ్రీశైలం మల్లని వాళ్ళని అల్లుడుగా భావిస్తారనమాట. చెంచు ట్రైబ్స్ శ్రీశైలం మల్లని వాళ్ళని అల్లుడుగా భావిస్తారు. దే ఫీల్ దట్ దిస్ ట్రైబల్ గ్రూప్, their tradition says that this tribal group son-in-law, the deity at the Srisailam as their son-in-law, okay. So that's why the famous festival for them is Shivaratri, okay. The famous festival for them is Shivaratri. For whom? Chenchus, okay. And basically they are known for honey collecting, okay, and they their goddesses is Malalamma Devata, that means the goddesses of honey, because their main activity is honey collecting and hunter gatherers, okay, Chenchus. Then the next tribe in the Telangana region is the Nayakpod tribe, okay. It is seen in Adilabad, Warangal, Khammam and Karimnagar region, okay. They are sparsely populated in these regions. The specialty about them is the chief deity for them is Lakshmi Devata, Lakshmi and Rukmini Devata is the chief deity for them. So while performing puja, they wear colorful mask like this, okay. You can see they wear this colorful mask like this before offering prayers to the god, the chief deity, the Lakshmi Devata, Rukmini Devata. So or they perform prayers to all the Mahabharata heroes, the Lakshmi Devata, Krishna, Lord Shiva, Pandavas, okay, Gorropotu, the sheep god, Singaboyodu. So they perform rituals by wearing this mask. This is the specialty about the Nayakpods, okay. They wear mask and perform festival. This is festival of this. So they are called as fisher folk also, okay. This is about the Nayakpod. Then the next tribe is Nakala. So this tribe, this community was added into the tribal group, the ST groups, in 2003, okay. So you find this tribal group in all districts, just like Lambadas, okay. So Nakalas are they are the permanent dwellers. So basically they move from one place to other. They hunt animals, catch birds, does. They are also called as dove catchers and bird catchers, okay. And they consume them and sometimes they sell, okay. So this is about Nakala. 2003 they were added in this, okay, activity. 2003లో వీళ్ళని ట్రైబల్ గ్రూప్గా యాడ్ చేశారు. సో యా, మేజర్గా వీళ్ళని డవ్ క్యాచెస్ ఆర్ బర్డ్ క్యాచెస్ అంటారు. దెన్ యానాది.
Okay, you find them in all districts. So this Yanadi people, they are a person, a Britisher called Thurston, studied about this tribal group and noted that this Yanadi tribal group are from Sriharikota near to Nellore. There is an island, you know that the ISRO space launching center, Sriharikota. Okay, they found that the original area is Sriharikota near to the Nellore. Okay, from there they have spread to the other parts. Okay, so you find this in all districts, and their mother tongue is Telugu, but they speak different dialect of it. Okay, and then they work as an agriculture laborer. Okay, and snake catching. Okay, snake catching is also one of the major art of them. Okay, so this is about Yanadi. They are actually native of Sriharikota, spread in all these places. They speak Telugu, and they have also spread in South Indian states also of Tamil Nadu. Okay, then the third group is Yerukala. You find it in all districts. Okay, so they call themselves as Kurru. They call themselves as Kurru. They are called as Yerukala because their the woman's traditional profession is fortune telling. Okay, their tradition is fortune telling. Okay, so ఎరుకో కథ చెప్తాం అంటే ఫ్యూచర్ గురించి చెప్పడం అనేది ఈ ఉమెన్ యొక్క ట్రెడిషన్ ఈ గ్రూప్లో. ఓకే, ఎరుకల, దే దెమ్సెల్ఫ్ కాల్ దెమ్ యాస్ కుర్రు అండ్ దే ఆర్ కాల్డ్ ఎరుకల ఆఫ్టర్ ట్రెడిషన్, ఉమెన్ ట్రెడిషన్. Okay, women tradition, their profession is fortune telling. Their profession is fortune telling. They call them as Kurru. Okay, and the last tribal group in Telangana, and the largest tribal group in Telangana is Lambada. They are also called as Suggali and Banjara. Okay, they were added into the tribal group according to the 1976 Act. So you find the largest group in Telangana. So 20.4 lakh population can be seen here. Okay. In states like Maharashtra, here they are considered as OBCs, not as scheduled tribes. Okay, so it is believed that these people have come from Rajasthan. Okay, they are actually the migrants from Rajasthan region. So they are believed that they are descendants of the Rajputs, Rajasthan Rajputs. Okay, so the special feature about this Lambadas is that the Lambadas live in an exclusive settlement called as Tandas. Okay, to protect their culture and tradition, they live in a small hamlet, exclusive area called as Tandas. Okay, and for maintaining their culture and ethnic identity. Okay, so women wear bangles. Married women wear bangles called as balia, which are made up of elephant teeth. Okay, the bangles, they completely wear these bangles in their hands. వాళ్ళ చేతులు మొత్తం ఈ బ్యాంగిల్స్తో ఉంటాయి. బాలియా అంటే ఎలిఫెంట్ టీత్తో చేసినాయి అని. ఓకే, అండ్ దర్ ఫేమస్ ఫెస్టివల్ ఈస్ తీజ్. ఓకే, సో ఈ ఫెస్టివల్ కూడా అక్కడ నుంచి రాజస్థాన్ ఏరియాస్లో బాగా చేస్తారు. అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దర్ ఫేమస్ డాన్స్ ఇస్ బంజారా డాన్స్. దే పర్ఫార్మ్ ద డాన్స్ కాల్డ్ బంజారా డాన్స్, అండ్ దే ఆల్సో వర్షిప్ the Sitala Bhavani. So this is about the tribes in Telangana. So the one last concept, that is ITDA. One last concept related to these tribes is ITDA. What is Integrated Tribal Development Agency? So ITDA. So you might have come across this word in tribal areas called ITDA. Now what is this ITDA? So to address the problems of the tribal people during the fifth 5-year plan, the main objective of ITDA, they have started this ITDA for socio-economic development of tribal communities. For developing tribal communities, Government of India started a group called as ITDA. Okay, Integrated Tribal Development Agency, to promote the socio-economic development in the tribal groups. Okay, to promote to generate income. Okay, develop infrastructure
okay, and protect them from exploitation, okay, to provide them income, infrastructure, and protect them from exploitation. The government have started this integrated tribal development agency, okay. So when government will notify an area as an ITD area, integrated tribal development area, so when the areas of that size or that block, when ST population is more than 50%, more than 50% or 50% or more than that in that particular area, in that block or tahsil mandal, then they will declare it as an ITD. 50% of the tribal group should be the ITD. So this is for to protect the tribals from exploitation, develop their income, infrastructure in that area. Okay, so this is about ITDA. Okay, so this is about the tribal groups in Telangana. Okay, I hope you enjoyed the lecture. So please like, share, and subscribe. In the next class, we'll come up with another interesting topic.